నమస్తే అండి, నేను రజాక్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ద్వారాలు బద్దలైపోతున్నాయి. నేనేదో రైమింగ్ కోసం వాళ్ళ నిజంగానే ద్వారాలు బద్దలైతున్నాయి. ఏంటంటే ఏదో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట, ద్వారంపూడికి సంబంధించినటువంటి అనుచరులతో మరి ఎవరిదో మనకైతే తెలియదు. మొత్తానికైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే రంగంలోకి దిగినారు, నానా హంగామా చేసినారు, హైరాణ పడ్డారు. మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో అక్కడ? ఓ పక్కన నాదెండ్ల మనోహర్ గారు నిన్న మొన్నటి వరకు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఏదో గోడౌన్స్ అనో అదనో ఇదనో వాటన్నిటి మీద పడి దాదాపుగా కొన్ని లక్షల కిలోల బియ్యాన్ని అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు సిఐడిని రంగంలోకి దించి క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా, నేను ఈసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి బీటీ నాయక్ ట్రీట్మెంట్ ఇది ఇస్తే నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వివిధ సభల్లో సమావేశాల్లో మాట్లాడినారు కదా. సో అదే అనమాట దీని పర్యవసానం. స్పష్టంగా అర్థమవుతుంది కదా, టార్గెటెడ్గా ఎవరిని కొట్టాలో ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నారన్నమాట. తగ్గేదేలే, ఎవరినైతే టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నారో వాళ్ళనే కొడుతున్నారు. ఏం మాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ద్వారంపూడికి ద్వార బంధనాలు వేసినారు. ఏం మాత్రం కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు. ఏం మాత్రం కూడా సైలెంట్ అవడానికి లేదు. ఇంకో మాట చెప్పాలి ఈ సందర్భంగా. నేను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినారనమాట. ఆ భాష ఉపయోగించడానికే వైసీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఉపయోగించిన భాష ఒక ఎత్తు అయితే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడిన భాష ఇంకో రిటర్న్ చెప్పొచ్చు. సో అది పరిస్థితి. ఈ రోజున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, కాకినాడకి సంబంధించినటువంటి ఎంపీ, మన నాదెండ్ల మనోహర్ గారు, ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖని ఇప్పుడు చూస్తున్నారో ఆయన అన్నమాట, ఆ మంత్రి. ఇద్దరు కూడా ఒక పక్క బ్యాండ్ వాయించేస్తున్నారు. నాకు ఆ విజువల్స్ చూసిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే, బేసిక్గా ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా. రేసుగుర్రం సినిమా ఒకటి ఉంటుంది అనమాట. ఈ రేసుగుర్రం సినిమాలో అసలు మనకి ఆ హీరో అల్లు అర్జున లేదంటే బ్రహ్మానందం అనేది ఒకనొక టైంగా మనం మర్చిపోతాం. ఎందుకంటే అల్లరి చెలరగిపోతాడు, ఒక బాంబు తీసుకుని అపార్ట్మెంట్ మీద ఇసురు వేస్తాడు అనమాట. అంటే అక్రమంగా కట్టినటువంటి నిర్మాణం చేసినటువంటి అపార్ట్మెంట్స్ మీద. సో ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చి అవతలేస్తాడు అనమాట. సో ఈరోజు పరిస్థితి ఇంచుమించు అదే ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గోడౌన్స్ బియ్యం నిల్వలో మరి మొత్తానికైతే ఆయనకైతే లింక్స్ అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. సో ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ నేను టార్గెట్ చేసినానా, ఎందుకు చేయాల్సి వచ్చిందా అనుకునే సిచ్యువేషన్ అయితే ఈ రోజున జనసేన పార్టీ నేతలు అయితే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక మాట అయితే చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు పేర్ని నానిని, అంబటి రాంబాబుని, గుడివాడ అమర్నాథ్ని టార్గెట్ చేసినటువంటి విధానం ఒకటైతే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి విధానం మరొకటండి. ఎందుకంటే ఒక వ్యక్తి తన రాజకీయం కోసం ఒక మాట మాట్లాడవచ్చు, దాన్ని తప్పు పట్టట్లేదు. బట్ ఏంటంటే తల్లి దగ్గరికి వెళ్ళిపోయి లకారం బూతులతో భాష మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి సవాళ్లు చేసి, దమ్ముంటే మా నియోజకవర్గంలోకి వచ్చి నువ్వు పోటీ చేయి, నా నియోజకవర్గం నా మీద పోటీ చేయి దమ్ముంటే అని చెప్పేసి ఓ పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో పక్క ముద్రగడ పద్మనాభం ప్రతి సవాళ్లు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ముద్రగడ పద్మనాభం ఏమైపోయారు? ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ప్రతి సవాళ్లు విసిరినటువంటి వ్యక్తి చేత ఈ రోజున రోడ్డు మీదకి, బేసిక్గా మీరు చూడండి, ఆయన రోడ్డు మీద ఎప్పుడు కూడా కనిపించరు. అలాంటి వ్యక్తిని ఈరోజు రోడ్డు మీదకి వస్తే పోలీసులు అలా నిలువరిస్తున్నారు చూడండి. మొన్నటి వరకు సెల్యూట్ కొట్టినటువంటి పోలీసులు ఈరోజు పోలీసులు కనుసన్నలు ఈ రోజున బిల్డింగ్ డిమాలేషన్ జరుగుతుంది. నేను చెప్తానండి, అక్రమంగా కడితే మనం చేసే బొక్కలు పక్కన పెట్టుకొని మనం ఎదుటోడిని కామెంట్ చేద్దాం. సో ఆ వ్యక్తి దగ్గర చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరి దగ్గర కూడా ₹1 చేతినట్టు చూపించి ₹1 ఆశించేటటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్లో ఒక ₹10 మిగిల్చుకోవాలా, వచ్చే ఎలక్షన్స్ కోసం వాటిని ఖర్చు పెట్టాలని కోరుకునేటటువంటి వ్యక్తి కాదు. లేదంటే కోట్ల రూపాయలు, ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి 10 ప్యాలెస్లు నిర్మించుకొని తన భార్య తన పిల్లలతో కూర్చోబెట్టుకొని అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా దాంట్లో జీవించాలి, నేను మహారాజులా బతకాలని చెప్పేసి అనుకునేటటువంటి క్యారెక్టర్ కాదు. తను ఏంటంటే దీక్షలు చేస్తా కటిక నేల మీద పడుకునేటటువంటి వ్యక్తి, మట్టి పెడతలో అన్నం తినేటటువంటి వ్యక్తి,
అసలైన నాటు మాసు పర్సన్ ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ అదనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, సినిమాల పరంగా కోట్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయన అలా చూస్తారు. కానీ బేసిక్గా నాటు మాసు పర్సన్ అంటే దిగువ మధ్య తరగతి కంటే కింద జీవితాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే రివెంజ్ తీర్చుకోకుండా ఉంటాడా? మీకు అర్థమవుతుందో లేదో. అసలు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతలా పగబట్టడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమే పవన్ కళ్యాణ్. నిజం అది. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రత్యక్ష కారణం పవన్ కళ్యాణ్ గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్స్లో గెలవాల్సి ఉంది. దాదాపు 67 సీట్లు తెచ్చుకున్నాడు ఆయన. గెలవాల్సి ఉంది. కేవలం మినిమల్ ఓట్ షేర్ ఆ రోజున టీడీపీకి మద్దతు పలకడం కారణంగా తన సామాజిక వర్గం అని చెప్పొచ్చు, తన అభిమాన గణం అని చెప్పొచ్చు, అంతా కూడా టర్న్ అయ్యి టీడీపీ పార్టీకి ఆ రోజు మద్దతు తెలిపితే నోటి దాకొచ్చినటువంటి ఫుడ్ని లాగేసాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టి గత 5 సంవత్సరాల మీద దాష్టికమైన దాడి చేయించినాడు. సరే, ఆయన పెళ్లిళ్ళు పెళ్ళాలు ప్యాకేజీ వరకు ఉన్నాడు. కానీ ఆయన అండ చూసుకునే రెచ్చిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అయితే స్పష్టంగా జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎప్పుడు కూడా 175 మంది బూతులు తిట్టేటటువంటి వ్యక్తులు కాదండి. ఒక 10 నుంచి 25 మంది అయితే ఉంటారనమాట. వాళ్ళ పేర్లు కూడా ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అదేవిధంగా అభిమాన గణం, కార్యకర్తల అభిమాన గణం ఏదైతే ఉందో వీళ్ళని మరి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసేటటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ దాష్టికమైన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అంత దుర్మార్గంగా ఉంటాయి అంటే వాటి గురించి మాట్లాడుకోవడం మంచిది. అందరికీ ట్రీట్మెంట్ ఉండదండి. అందరికీ కూడా పక్కాగా ట్రీట్మెంట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టే రకమైతే కాదు. అన్న దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడంటే దానిలో ఏదో రైమింగ్ కోసం వాడిన పదాలేం కాదు. ఇవన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మరికొంతమంది నాయకుల్ని వీళ్ళందరూ కూడా పక్కా టార్గెట్ లిస్ట్లో ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది కదా, అది టీడీపీ రెడ్ బుక్ అయితే జనసేన పార్టీకి సంబంధించి ఏదో ఉంది, కానీ అది బయటకు రావట్లా. మీకు అర్థమవుతుందో లేదో, కాకినాడనే టార్గెట్గా చేసుకొని యుద్ధం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ స్థాయిలో టార్గెట్ చేసినారనేది. పోయిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కీ ఫ్యాక్టర్గా మారిందా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది బయటకు వచ్చినటువంటి మాట. అది పరిస్థితి. మరి ఈ రోజున కాకినాడ నుంచి ఎంపీ ఉన్నాడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం, విపరీతమైన గౌరవం, దైవభక్తితో చూసేటటువంటి వ్యక్తి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అధికారం ఉంది కదని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినాడు కదా, ఈరోజు చూపించారు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అవతలేసినాడు. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయండి అన్నారు. ఈ రోజున అది మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు బిల్డింగ్ అంటున్నారు. మరి అనుచరుడు బిల్డింగ్ కోసం అంతలా ఊక్రోషంతో, అంతలా కోపోద్రేకాలతో ముందుకొస్తారంటే ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారాలు ఏవైతే మొత్తం గేట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మూసేస్తున్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ని డెమోలేషన్ కంప్లీట్గా సుత్తులతో పగలగొడుతున్న విధానం చూస్తే కొత్తగా నిర్మిస్తున్నారు. అది పరిస్థితి ఆ బిల్డింగ్కి సంబంధించి. కాబట్టి చెప్పే కదా, రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం విసిరితున్నాడు కదా, ఆ విధంగా అక్రమంగా కబ్జాలు చేసో లేకపోతే అక్రమ నిర్మాణాలు లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేస్తే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది అనేది స్పష్టమైన ఇండికేషన్స్ అయితే జనసేన అయితే స్పష్టంగా పంపించినటువంటి పరిస్థితి.